ఫర్ వాట్ ఎవర్ రీజన్ 80-20 కింద డివైడ్ చేసుకున్నారు. అప్పట్లో ట్రీటీలో బాగానే ఉంది. సో ఇప్పుడు ఆ ట్రీటీ ఎవరు మానిటర్ చేస్తున్నారు అంటే వీ హ్యావ్ అ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అండి. అంటే మన 2 దేశాల నుంచి కూడా ఒక కమిషనర్ అసైన్ అవుతారు. ఇండియన్ కమిషనర్ అండ్ పాకిస్తానీ కమిషనర్. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ దే మీట్ అండ్ కలిసి మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దే రివ్యూ అండ్ మొత్తం మాట ఇచ్చినట్టే వాటర్ ఫ్లో వస్తుందా, లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా చేంజెస్ ఉన్నాయా, ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని మ్యూచువల్గా రిజాల్వ్ చేసుకుంటారు. అండ్ ఈ మీటింగ్స్ ఎప్పుడూ ఆగలేదు. ఏ యుద్ధాలు ఉన్నా, ఏ టెర్రరిస్ట్ అటాక్స్ అయినా ఈ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి అంటిల్ 2022లో ఢిల్లీలో ఫర్ ద లాస్ట్ టైం ఈ ఇద్దరు కమిషనర్స్ కలిశారు. ఎందుకంటే ఇండియా హ్యాస్ బీన్ ఆస్కింగ్ టు రివైజ్ దిస్ ట్రీటీ అండి. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు హిమాలయాస్లో గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. క్లైమేట్ చేంజ్ మూలంగా, గ్లోబల్ వార్మింగ్ మూలంగా ప్రతి చోట ప్రపంచంలో గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. సో అలా హిమాలయాస్లో కూడా గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం మూలంగా ఈ వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. మరి ఈ వాటర్ లెవెల్ రైజ్ అయిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ వాటర్ మేము పంపిస్తూనే ఉన్నాము, మమ్మల్ని కూడా కొంచెం వాటర్ యూజ్ చేసుకొనివ్వండి. అలాగే చైనాలో టిబెట్లో ఆరిజినేట్ అవుతుంది మన ఇండస్ రివర్. సో ఇప్పుడు చైనా మీద ఆధారపడి ఉన్నాం మన రివర్స్ కోసం. సో దానిలో కూడా ఏమన్నా మార్పులు చేయాలి మనం. అలాగే ఇప్పుడు మా సైడ్ నుంచి మేము ఈ ఒప్పందాన్ని రెస్పెక్ట్ చేస్తూ మేము వాటర్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ సైడ్ నుంచి